పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు ఒక ప్యూర్ ఒంగోలు జాతి దూడ కావాలి. అయితే మీ దగ్గర ప్యూర్ ఒంగోలు జాతి ఆవు లేదు. మీ దగ్గర ఉండేటటువంటి ఏ నాటు ఆవుకో జెర్సీ ఆవుకో ఒంగోలు సెమెన్ కానీ చేయించినట్లయితే ఆ పుట్టేటటువంటి దూడకి కేవలం 50% మాత్రమే ఒంగోలు జాతి లక్షణాలు ఉంటాయి. అలాగే ఆ దూడ ఆడదయ్యుండి అది పెరిగి మళ్ళీ మనం ఎదకొచ్చినప్పుడు ఒంగోలు జాతి సెమెన్ కానీ చేయించినట్లయితే అప్పుడు పుట్టేటటువంటి దూడకు కూడా కేవలం 75% మాత్రమే ఒంగోలు జాతి లక్షణాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం 5-6 తరాలు అంటే 20 నుండి 25 సంవత్సరాల వరకు బ్రీడింగ్ చేయిస్తేనే మనకు ప్యూర్ ఒంగోలు జాతి దూడ అనేది వస్తుంది. సో ఈ విధంగా తల్లి ఆవు యొక్క జాతితో సంబంధం లేకుండా 20-25 సంవత్సరాలు సమయం పట్టకుండా మన దగ్గర ఉండేటటువంటి పశువు నుండే ఒంగోలు జాతి దూడను పొందడం సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతుంది. ఈ విధంగా ప్యూర్ ఒంగోలు జాతి దూడే కాదండి, మనకి ఏ జాతి అయినా గిర్ కానీ సాహివాల్ కానీ అలాగే ముర్రా జాతి దూడలను పొందాలంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక మొదటి ఈత ప్యూర్ సాహివాల్ జాతి ఆవు ఉంది. అది పాలు బాగా ఇస్తుంది అంటే ఆ పశువులో పాలు ఇచ్చేటటువంటి జీన్స్ బాగా ఉన్నాయని అర్థం. సో అటువంటి పశువు కానీ సంవత్సరానికి ఒక దూడ ఇచ్చినట్లయితే దాని జీవితకాలంలో కేవలం మనకి 10 మంచి పాలు ఇచ్చేటటువంటి దూడలను పొందేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. సో అలా కాకుండా ఎక్కువ పాలిచ్చేటటువంటి దూడలను ఆ ఒక్క పశువు నుండి మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఏమిటి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? మనకి ఒక ప్యూర్ ముర్రా కానీ ప్యూర్ గిర్ కానీ సాహివాల్ కానీ ఒంగోలు జాతి బాగా పాలిచ్చేటటువంటి ఆవు ఉంటే అది ఒకసారి ఎదకు వస్తే కేవలం ఒక అండాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. అలా కాకుండా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా హార్మోన్ ప్రోటోకాల్ ద్వారా మనం పశువు ఎదకు వచ్చినప్పుడు ఒక అండం కాకుండా ఎక్కువ అండాలు విడుదలయ్యేటట్టు చేసుకోవచ్చండి. సో 5 నుండి 6 అండాల వరకు కూడా మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీలో ఈ హార్మోన్ ప్రోటోకాల్ పెట్టి ఒకసారికి 5 నుండి 6 అండాలు విడుదలయ్యేటట్టు చేసి ఆ అండాలన్నింటినీ కూడా మనం కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కలెక్ట్ చేసినటువంటి అండాలను ల్యాబ్లో వీర్యంతో ఫలదీకరణ చెందించి మనం 5 నుండి 6 ఎంబ్రియోస్ అంటే పిండాలను తయారు చేస్తాం. సో ఆ పిండాలను 7 రోజుల వయసు ఉండేటప్పుడు మనం ఈ వీర్య కణాలను ఎలాగైతే ఫ్రీజింగ్ చేస్తున్నామో సెమెన్ని ఫ్రీజింగ్ చేస్తున్నామో అదేవిధంగా ఈ ఎంబ్రియోస్ అంటే పిండాలను కూడా వాళ్ళు ఫ్రీజింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మన పాడి పశువు ఎదకి వస్తుందో అప్పుడు 7వ రోజు వచ్చేసి ఈ పిండాలు ఏవైతే రెడీగా ఉన్నాయో వాటిని తెచ్చి మన పాడి పశువు యొక్క గర్భాశయంలో విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో 9 నెలల తర్వాత మన పాడి పశువు నుండి ఏదైతే మనం పిండాలను పెట్టామో అదే జాతి దూడ అనేది పెరిగి బయటకు వస్తుంది. సో ఈ విధంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మనకి కావలసినటువంటి జాతి పశువును మన దగ్గర ఉండేటటువంటి పశువు నుండే పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఏంటంటే మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ ఇంకా ఫీల్డ్లో విస్తృతంగా రాలేదు. సో ఈ టెక్నాలజీ కానీ విస్తృతంగా ఫీల్డ్లోకి కానీ వచ్చినట్లయితే మన దేశీ జాతి గిర్ సాహివాలు ఒంగోలు దూడలను ఎక్కువ సంఖ్యలో పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.